హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక ఎస్బీఐ కస్టమర్లకు ఊహించని బిగ్ షాక్. ఇక ఫిబ్రవరి 15 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఊహించని షాక్ న్యూస్ అయితే తెలిపింది. ఇక ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసు ద్వారా జరిగే నగదు బదిలీలపై ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును రద్దు చేస్తూ కొత్త ఛార్జీలను ఖరారు చేసింది. ఈ సవరించిన నిబంధనలు ఫిబ్రవరి 15, 2026 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. సాధారణంగా అత్యవసరంగా డబ్బులు పంపాల్సి వచ్చినప్పుడు లేదా యూపీఐ పరిమితి దాటినప్పుడు వినియోగదారులు ఐఎంపీఎస్ విధానాన్ని ఎంచుకుంటారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వంటి డిజిటల్ ఛానళ్ల ద్వారా చేసే భారీ లావాదేవీలపై ఎస్బీఐ నామమాత్రపు రుసుములను విధించింది. ఇక ఈ నిర్ణయం ద్వారా బ్యాంకు తన డిజిటల్ మౌలిక సదుపాయాల ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తుంది. ఇక కొత్త ఛార్జీల వివరాల ప్రకారం 25,000 వరకు చేసే నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలు అయితే ఉండవని చెప్తున్నారు. ఇది సామాన్యులకు పెద్ద ఊరట. అయితే 25,000 నుంచి ₹1,00,000 వరకు జరిపే లావాదేవీలకు 2+ GST వసూలు చేస్తారు. అదేవిధంగా 1,00,000 నుంచి 2,00,000 మధ్య ట్రాన్స్ఫర్ చేస్తే ₹6 GST. అలాగనే 2,00,000 నుంచి 5,00,000 వరకు భారీ మొత్తాన్ని పంపితే 10+ GST సర్వీసు ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంకు బ్రాంచులకు వెళ్లి నేరుగా ఐఎంపీఎస్ లావాదేవీలు చేసేవారికి పాత ఛార్జీలే వర్తిస్తాయని ఎస్బీఐ స్పష్టం చేసింది. అక్కడ పంపే నగదును బట్టి అంటే 2 నుంచి 20 వరకు వసూలు చేస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీల ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. ముఖ్యంగా డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీసు విభాగాలకు చెందిన శాలరీ అకౌంట్లు ఉన్నవారికి, అలాగే శౌర్య ఫ్యామిలీ పెన్షన్, ఎస్బీఐ రిజిస్ట్రే ఖాతాదారులకు ఐఎంపీఎస్ సేవలు ఎప్పటిలాగే ఉచితంగా అందుతాయి. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్లపై తక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ద్వారా బ్యాంకు తన సేవలను మరింత మెరుగుపరుచుకోనుంది. ఎస్బీఐ కస్టమర్లు తమకు అవసరమైన భారీ లావాదేవీలను ఫిబ్రవరి 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవడం ద్వారా ఈ కొత్త ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు.